హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మమత. వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమత. ఈరోజు మన వీడియోలో ముచ్చట చేపల శన ఫ్రై షేర్ చేస్తున్నాను. తప్పకుండా పూర్తి వీడియో చూడండి. చేపల శన అంటే మాకు తెలియదు అనుకుంటున్నారు కదా. చేపల శన అంటే ఫిష్ ఎగ్స్ అన్నమాట. సో చేపల జన అని అంటారు, చేపల సొన అంటారు. మా హైదరాబాద్లో మాత్రం మేము చేపల శన అంటాము. సో ప్రాంతాల వారీగా ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. నేనైతే చేపల శన అనేసి ఇక్కడ ప్రొనౌన్సియేషన్ చేస్తున్నాను. సో చేపల శన అయితే ఇలా ఉంటుందన్నమాట. సో ఇది చాలా లేతగా ఉన్నది, అందుకే కొంచెం ఈ కలర్లో ఉంది. అదే ముద్దుగా ఉన్న శన అయితే మనకి ఎల్లో కలర్లో వస్తుంది. సో ఇదన్నమాట డిఫరెన్స్. సో ఇక్కడైతే చాలామందికి తెలియకపోవచ్చు ఏంటి చేపల శన అంటే ఫిష్ ఎగ్స్ అనమాట. సో చాలామంది తినకుండానే పడేస్తూ ఉంటారు, వండడం రాదు కూడా. సో అలాంటి వాళ్ళ కోసం మంచి ఇక్కడ రెసిపీ షేర్ చేస్తున్నాను. చాలా ఈజీగా 10 నిమిషాలలో చేసుకోవచ్చు. సో చేపల శన అయితే తీసుకున్నాను, ఒక 200 గ్రామ్స్ ఉంటుంది. అలాగే ఒక 3 పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసుకొని తీసుకున్నాను. కొంచెం కరివేపాకు తీసుకున్నాను. ఇంకా స్టవ్ పైన గిన్నె పెట్టేసి ఇక్కడైతే ఆయిల్ అయితే కాస్త ఎక్కువనే పడుతుంది. 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. అది కాస్త వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అన్నీ కూడా వేసేసి అందులో ఒక 3 పచ్చిమిరపకాయలు చీరికలు వేసి కాస్త కరివేపాకు కూడా వేసి ఇలా దోరగా అయితే వేయించుతున్నాను. సో ఇప్పుడు ఇందులో వచ్చేసి ఒక 1/2 స్పూన్ పసుపు, అలాగే 2 స్పూన్ల అల్లం వెల్లిగడ్డ పేస్ట్. కొత్తగా అంటే అప్పుడప్పుడు చేసింది తీసుకుంటే ఫ్రెష్గా బాగుంటుంది, చాలా రుచికరంగా వస్తుందన్నమాట ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తే. సో మంచిగా ఒకసారి పచ్చివాసన అంతా పోయే వరకు మనం ఇలా కలుపుకోవాలి. ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కలుపుతూ ఉండాలి, లేకుంటే ఉల్లిపాయలు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఉల్లిపాయలు మరీ బ్రౌన్ కలర్ వచ్చేయాలనేసి ఇక్కడ ఏమీ అవసరం లేదనమాట. సో మనకి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ పచ్చివాసన అంతా పోయిన తర్వాత చేపల శన అయితే ఇక్కడ ఇందులో తీసుకొని ఇందులో వేసేయాలి. సో ఒక్కసారి వేసిన తర్వాత అలా గరిటతోని తిప్పేసి మరీ ఎక్కువ కలపకూడదు ఇక్కడ. అలాగే మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వదిలేయాలన్నమాట. సో 5 నిమిషాల తర్వాత చూస్తే మంచిగా ఆవిరిలో మంచిగా ఇలా అయితే కుక్ అయిపోతుంది. ఎక్కువ టైం తీసుకోదన్నమాట. అచ్చంగా మనకి మనం ఎగ్ ఫ్రై చేసుకుంటాం కదా, ఎగ్ భుజియా చేసుకుంటాం కదా, అచ్చం అలాగే ఉంటుంది. సో ఇష్టం లేని వాళ్ళు కూడా ఒకసారి తిని చూడండి, చాలా బాగుంటుంది ఇలా చేసుకొని. వేస్ట్గా పడేయకుండా ఇది తింటే ఏంటి లాభం అంటే మంచి వైటమిన్ సి, వైటమిన్ ఈ, మినరల్స్, ప్రోటీన్స్ కలిగి ఉంటుందంట ఈ ఫిష్ శనాలో, అంటే ఫిష్ ఎగ్లో. సో మనకి ఒమేగా ఫ్యాట్ 3 అయితే పుష్కలంగా లభిస్తుంది అంటారు. ఫిష్ ఆయిల్స్ అయితే మన బాడీకి ఎసెన్షియల్ అనే చెప్తూ ఉంటారు కదా. అలాగే ఫిష్ రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే, లేదంటే ఇలా ఫిష్ ఎగ్ కానీ తీసుకుంటూ ఉంటే మన హెయిర్ గ్రోత్కి కూడా చాలా బెనిఫిట్స్ అనమాట. సో ఫిష్ తింటే చెప్తూ ఉంటారు కదా, మంచి బ్రెయిన్ అయితే షార్ప్గా ఉంటుందనేసి అంటూ ఉంటారు కదా. సో ఇన్ని లాభాలు ఉన్న ఈ ఫిష్ ఎగ్ కానీ ఫిష్ కానీ తింటే చాలా హెల్త్కి మంచిదనే చెప్పవచ్చు. అప్పుడప్పుడు వీక్లీ వన్స్ అయినా తినేయచ్చు. సో మంచిగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత కొంచెం ముక్కలుగా చేశాను. ఆ తర్వాత ఇందులో సరిపడా ఉప్పు, కారం అయితే టేస్ట్కి తగ్గట్టు వేస్తున్నాను. 2 స్పూన్స్ సాల్ట్ వేసాను, నేను చిన్న స్పూన్ యూస్ చేస్తున్నాను. అలాగే 1 స్పూన్ కారం వేసాను, పచ్చిమిరపకాయలు యాడ్ చేశాను కాబట్టి 1 స్పూన్ వేసాను. అలాగే ఒక 2 స్పూన్స్ ధనియా వేసాను, ఒక 1/2 స్పూను జీలకర్ర పొడి వేసాను. ఇవన్నీ వేసి మంచిగా ఒకసారి అయితే కలిపేస్తున్నాను. సో మరీ ఇలా చితికినట్టు చేయకుండా కొంచెం చిన్న ముక్కలుగా ఉంచుకుంటే మనకి తినడానికి చాలా బాగుంటుందన్నమాట. మంచి స్నాక్ లాగా కూడా తినేవచ్చు అనమాట. ఏం చక్కగా దీనికి సైడ్ డిష్ అంటే అన్నంతో కానీ అలా తినాలనేసి ఏం లేదు, ఊరికనే అలా తినేయచ్చు. పిల్లలకు ఒక చిన్న కటోరీలో వేసి ఒక స్పూన్ వేసి ఇచ్చేస్తే ఏం చక్కగా తినేస్తారు, అంత బాగుంటుంది. సో మూత పెట్టేసి ఒక్క 2 నిమిషాలు వదిలేసానమాట, ఉప్పు కారం అంతా కూడా ఫ్రైకి అంతా పట్టేలాగా. సో 2 మినిట్స్ అయిన తర్వాత ఇంకా ఏం చక్కగా ఒక 1 స్పూన్ గరం మసాలా, అలాగే కొత్తిమీర వేసుకొని గార్నిషింగ్ చేసుకోవడమే. సో ఇదంతా కూడా ఒక్కసారి మళ్ళీ కలిపేసుకుందాము, ఎందుకంటే గరం మసాలా యాడ్ చేసాం కాబట్టి. చూస్తుంటేనే కలర్ఫుల్గా, యమ్మీగా, టేస్టీగా, సూపర్ సేవి ఊపర్ ఉంది కదా. అచ్చంగా ఎగ్ ఫ్రై లాగానే ఉంటుందండి,
చాలా టేస్టీ ఉంటుంది. ఒకసారి తినని వాళ్ళు డెఫినెట్గా ట్రై చేసి చూడండి. నాన్ వెజిటేరియన్స్కి మంచి డిష్ అని చెప్పొచ్చు. సో ఒక్కసారి అలా కలిపేసుకొని ఇంకా డిష్ అవుట్ చేసుకోవడమే అనమాట. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా విజిట్ చేశారంటే అన్ని రెసిపీస్ చెక్అవుట్ చేసేయండి. మంచి మంచి రెసిపీస్ ఉంటాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూసారా యమ్మీ అండి. అలాగే వేసుకొని గిన్నెలో తినేయచ్చు అనమాట ఏం చక్కగా. సో చాలా అంటే చాలా రుచికరమైన ఈ ఫిష్ శన అయితే మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈసారి తెచ్చి పడేయకండి, ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది ఆ టేస్ట్ వచ్చేసి అసలు వదలరు, అంత బాగుంటుంది. మళ్ళీ సరే కొత్త వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.